హలో అండి. ఈరోజు స్పెషల్ మొలకలతో దోశ. పచ్చ పెసలను మొలకలు కట్టి దోశ. పెసరట్టు నార్మల్గా చేసుకుంటాం, అలా కాకుండా ఇలా మొలకలు కట్టి చేసేసుకోండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ అందుతాయి. ఇందులో చాలా వైటమిన్స్, మినరల్స్, ఫైబర్స్ చాలా ఎక్కువ. రక్తహీనతతో బాధపడే వాళ్ళు, షుగర్ కంట్రోల్ చేసుకునే వాళ్ళు మార్నింగ్ తీసుకోవటం వల్ల చాలా కంట్రోల్లో ఉంటుంది. అలాగే ఎదిగే పిల్లలకు మాత్రం డైలీ డైట్లో ఇంక్లూడ్ చేయాల్సిన బ్రేక్ఫాస్ట్. దీనికోసం ముందుగా పచ్చపెసను తీసేసుకొని నేను ఒక నైట్ మొత్తం సోక్ చేసి నెక్స్ట్ డే ఒక కాటన్ క్లాత్లో ఇలా మూట కట్టి ఒక 2 days ఉంచాలి. మొలకలు ఎంత పొడవుగా వస్తే అంత మంచిది, డైజెస్ట్ అవుతాయి. అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉండదు. ఎక్కువ పొడవుగా వచ్చేటట్టు చూసుకోండి మొలకలు. మీకు నచ్చిన గింజలతో ఇలా మొలకలు చేసుకోవచ్చు, బట్ పెసలతో చాలా బాగుంటుంది. ఈ దోశని మిక్స్డ్ స్ప్రౌట్స్ కూడా చేసుకోవచ్చు, బట్ నేను ఒకే ఒక పచ్చ పెసలతో చూపెడుతున్నాను. దీనికోసం మొలకల్ని ఒక 2 glasses తీసేసుకొని, చాలా బాగుందండి, క్రిస్పీగా టేస్టీగా. కంపేర్ టు పెసరట్టు ఇది ఇంకా టేస్టీగా ఉంది. ఒక్కసారి ట్రై చేయండి. 100% ఇందులో హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ. ఇందులో ఒక 1/2 cup బియ్యం పిండి వేసేసుకొని, కొంచెం అల్లం, పచ్చిమిర్చి, అలాగే జీలకర్ర, కొంచెం కొత్తిమీర వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. కొన్ని వాటర్ వేసేసుకొని మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి. ఇప్పుడు చాలామంది చెప్తున్నారు మొలకలు గింజలంటేనే మనకి మంతెన సత్యనారాయణ గారు చెప్తారు కదా, తను గింజలన్నిటిని అంటే విత్తనాలని రాగి, వెండి, బంగారంతో పోలిస్తే మొలకల్ని మాత్రం వజ్రాలతో పోలుస్తాడు. అంటే అంత విలువైనవే అని, అంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని. ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది దోశలాగా కన్సిస్టెన్సీ ఉండకూడదు, కొంచెం పెసరట్టు కదా, కొంచెం తిక్కుగా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు దీనికి సైడ్ డిష్గా చట్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఈరోజు నేను దీని కాంబినేషన్గా పల్లీ చట్నీ చేస్తున్నాను. పల్లీలు వేయించుకొని అందులో పుట్నాలు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఒక 4 వెల్లుల్లి రబ్బలు, కొంచెం చింతపండు, ఉప్పు వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకొని పోపు పెట్టేసుకోవడం. అంతేనండి. చాలా హెల్తీ అండ్ టేస్టీ, ఈజీ కూడా. ఈ కాంబినేషన్కి ఈ చట్నీ అదిరిపోతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కాక ఇలా మరీ పల్చగా కాదు, ఇలా జస్ట్ మరీ మందంగా పల్చగా కాకుండా ఇలా వేసేసుకొని దోశని పైనుంచి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీరని కొన్ని వేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కిడ్స్ ఉన్నారనుకోండి ఇంట్లో, పచ్చిమిర్చిని స్కిప్ చేయండి. కొంతమందికి ఆనియన్స్, పిల్లలకి కొత్తిమీర తగిలినా ఇష్టపడరు. అలాంటప్పుడు నార్మల్ ప్లెయిన్గా అయినా దోశ వేసి ఇవ్వచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా వీక్లీ 2 ఇది యూస్ చేయండి. ఎందుకంటే ఇది ఎనర్జీ ఎక్కువ ఉండి పొట్ట ఫిల్గా ఉండి ఆకలి చాలా వరకు వెయ్యదు. సో వెయిట్ లాస్ వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. అప్పటికప్పుడు రుబ్బి చేసినా కూడా పర్ఫెక్ట్గా వచ్చేసాయి దోశలు. ఇలా అప్పుడప్పుడు మొలకలతో చేసేసుకోండి, చాలా హెల్తీ కూడా. ఇది ఒక్కటే కాదండి, మొలకలు పెసర్లతోనే కాదు, పెసలు, బొబ్బెర్లు అంటే అలసందలు, శనగలు, ఉలవలు, అలా డిఫరెంట్గా మొలకలు కట్టి ఇలా దోశలు వేసేసుకోండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది. కొంచెం ఆలోచించి డిఫరెంట్గా చేసామనుకోండి, హెల్త్ చాలా బాగుంటుంది. ఇలా మీకు నచ్చిన దోశలన్నీ ఇలానే ప్రిపేర్ చేసేసుకొని మంచిగా మీకు నచ్చిన చట్నీతో ఎంజాయ్ చేయండి. మీలో ఎవరైనా ఇంతకుముందు స్ప్రౌట్స్ దోశ ట్రై చేశారా? చెయ్యకపోతే మాత్రం ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి లైక్ చేసి మరి షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవాళ్ళు మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.